సోమరితనం సమస్య. అయ్యా, చెప్పడానికి సిగ్గుగా ఉన్నా నిజానికి నేను ఒక సోమరిని. నాకు ఏమి చేయాలన్నా ఓపిక మరియు ఆసక్తి ఉండవు. మరీ ముఖ్యంగా క్లాస్కి వెళ్ళాలి అన్నా, పాఠం వినాలన్నా, తర్వాత ఇంటికి వచ్చి చదువుకోవాలన్నా ఆసక్తి అస్సలు ఉండదు. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ లేక సినిమా చూస్తూ హ్యాపీగా సమయం గడపాలని ఉంటుంది. అసలు పుస్తకాల జోలికి వెళ్ళబుద్ధి కాదు. ఒకవేళ వెళ్ళినా వాటిని చదివి అర్థం చేసుకొని గుర్తు పెట్టుకునే అంత ఓపిక నా దగ్గర లేదు. నాకు చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉంటుంది. కానీ నా సోమరితనం అందుకు సహకరించదు. ఈ సోమరితనాన్ని ఎలా వదిలించుకోవాలో కాస్త చెప్పండి. చదువు మాత్రమే కాదు, ఇంకేమి చేయాలని ఉండదు అని అడిగిన విద్యార్థులకు మన రచయిత బాలచంద్ర ఏం వివరణ ఇచ్చారో చూద్దాం. పిల్లలు, మీరిలా సోమరితనం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తుంటే నాకు చిన్నప్పుడెప్పుడో విన్న కథ గుర్తుకొచ్చింది. తమాషాగా ఉంటుంది, వినండి అంటూ ఇలా చెప్తున్నారు. ఒక సోమరివాడు సముద్రం ఒడ్డున ఒక పెద్ద చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకొని హాయిగా పడుకొని సముద్రంలో అలలు, ఆకాశంలో పక్షులను చూస్తూ అలా గోళ్లు గిల్లుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. సముద్రపు ఒడ్డు మీద నడుస్తూ ఏదో పని మీద అటే వెళ్తున్న ఆ ఊరి కిరాణా కొట్టాయన పని పాట లేకుండా సోమరిగా పడుకున్న వీడిని చూసి కోపం వచ్చి వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిర్ణయం చేసుకొని దగ్గరగా నిలబడి అడిగాడు, ఏమయ్యా మహానుభావా, ఇలా సోమరిగా కూర్చునే బదులు ఏదైనా చక్కగా పని చేయొచ్చు కదా అని అనగా, అప్పుడు మనవాడు అడిగాడు, అయ్యా, పని చేస్తే ఏమొస్తుంది? నీ తలకాయరా, పని చేస్తే దండిగా డబ్బులు సంపాదించవచ్చు కదా అంటారు ఆ పెద్దాయన. అయ్యా, డబ్బులు సంపాదించి ఏం చెయ్యాలి? పెద్దాయనకు బాగా కోపం వచ్చి చెప్పాడు, ఏం చేయడం ఏంటి? ఇదిగో ఈ సముద్ర తీరంలోనే బీచ్ సైడ్ ఫేసింగ్ లో మంచి ఇల్లు కట్టుకోవచ్చు సుఖంగా. ఎందుకు కట్టుకోవాలి ఇక్కడ ఇల్లు అని అడిగాడు మనవాడు. చిర్రెత్తిపోయిన ఆ పెద్దాయన చెప్పాడు, ఓరి కొరివి, ఎందుకంటావేంట్రా? హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ సముద్ర తీరంలో దర్జాగా సేద తీరుతూ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అంటాడు. అప్పుడు మనవాడు అన్నాడు, అయ్యా, ఇప్పుడు నేను చేసేది అదే కదా. ఇంత దానికి అంత జీవితం తగలేయడం అవసరమా చెప్పండి అని అన్నాడు. పెద్దాయన అక్కడే పడిపోయాడు. ఇప్పటికీ లేవలేదు. బాగుంది కదా, ఇదేనా మీ కథ కూడా? పిల్లలు, నిజానికి సోమరితనం ఒక వ్యాధి అని చెప్పవచ్చు. శారీరకమైన వ్యాధి కాదు, మానసికమైన వ్యాధి. ఒకటి చెప్పండి, కాళ్ళున్నా నడవలేని వాడిని ఏమంటారు? చెవులున్నా వినపడని వాడిని ఏమంటారు? కళ్ళున్నా చూడలేని వాడిని ఏమంటారు? మీకు తెలుసు కదా. మరి ప్రాణం ఉన్న పని చేయని వాడిని ఏమంటారు? జీవచ్ఛవం అంటారు. తెలుసా? అంటే బ్రతికి ఉన్న శవం అని అర్థం. ఏదైనా పని చేయడానికి శక్తి లేని వాడిని అసమర్థుడని అనవచ్చు. సోమరితనంతో ఏ పని చేయని వాడిని ఏమనాలో మీరే నిర్ణయించుకోండి. నిజానికి సోమరితనం మీ జీవితాన్ని బుగ్గుపాలు చేస్తుంది. పిల్లలు, స్నేహితులు క్రికెట్ ఆడుదాం అని పిలిస్తే అప్పుడు బ్యాట్ బాల్ తీసుకొని పరుగెత్తుతారా లేదా? అమ్మను నీకిష్టమైన వంటకం చేయమని అడిగినప్పుడు దానికి కావలసిన సరుకులు ఇంట్లో లేవని చెబితే అప్పుడు మీరు నేను తీసుకొని వస్తాను అని వెంటనే డబ్బులు పుచ్చుకొని పరుగులు తీయరా? సినిమాకి వెళ్ళాలి అంటే ఎంత గాఢ నిద్రలో ఉన్నా లేచి చకచకా తయారై బయలుదేరుతారు కదా. అంతెందుకు, టీవీ ముందు కూర్చొని ఎంతో తదేకంగా గంటల తరబడి చూస్తూ కూర్చుంటారు కదా. అప్పుడు మీ సోమరితనం ఏమైనట్టు? సోమరి అంటే అసలు పని చేయని వాడు. మొదటి కథలో చెప్పిన సోమరి అన్నమాట. మీరంతా సోమరితనం అంటున్నారు కదా. అదే ఉంటే అసలు బ్రష్ చేయటం, స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం, భోంచేయటం ఇలా ఏమి చేయకూడదు కదా. అలా కూర్చున్న చోటు నుండి కదలకుండా ఉంటే నేను ఒప్పుకుంటాను. మీరు ఇక ఏమీ చదవక్కర్లేదని. చెప్పండి, మీరలాంటి సోమరియా?
నిజానికి సమస్య సోమరితనం కాదు, మీ నిరాసక్తి మరియు అయిష్టం. మీకు ఇష్టమైన విషయాలు చేయవలసి వచ్చినప్పుడు మీ సోమరితనం మటుమాయమైపోయి పరుగులెత్తుతారు. అదే చదువులో అయితే సోమరితనం నెత్తి మీద తాండవం చేస్తూ మిమ్మల్ని చదవనీయకుండా చేస్తుంది. కాబట్టి మీ చదువు మీద ఆసక్తి మరియు ఇష్టం పెంచుకోవడం చాలా అవసరం అని గుర్తించాలి. ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. ఇష్టం ఉంటే ఎంత కష్టమైన పనినైనా సునాయాసంగా చేసేస్తాం. చదువు మీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. అది కేవలం డబ్బునే కాదు, సమాజంలో గుర్తింపును, గౌరవాన్ని కూడా ఇస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా సంస్కారాన్ని, జీవిత నైపుణ్యాలను ప్రసాదిస్తుంది. చదువు మేలు చేసినంతగా మీకు వేరే ఏ మనిషి, వేరే ఏ అంశాలు మేలు చేయలేదు. ఇలా కాక ఒకవేళ మీరు జీవితంలో ప్రతి అంశంలోనూ సోమరిపోతులు అయితే కొద్దిగా క్లిష్టమైన సమస్య. ఎందుకంటే ఇది శారీరకమైనది కాదు, మానసికమైనది కాబట్టి. కానీ దీనికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక్కో రోజు మీరు కొద్ది కొద్దిగా మీ సోమరితనాన్ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటే, కనీసం ఒక రోజులో అరగంట అయినా చదువుకోవడం లేదా కొద్దిగా వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి. అలా రోజు రోజుకు ఆ సమయాన్ని మరియు మీరు చేసే పనులను పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారి ఏదైనా చేసి సాధించినప్పుడు పరుల నుండి వచ్చే మెప్పు మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. కాబట్టి ఒక్కసారైనా ఏదైనా మంచి విషయంలో ఉత్తీర్ణత సాధించండి. ఆ ఒక్క విషయం మీ జీవితాన్ని మార్చగలదు. గుర్తుంచుకోండి, సోమరితనం కేవలం మీ చదువుని కాదు, మీ ఆరోగ్యాన్ని మరియు మీ కుటుంబాన్ని కూడా దెబ్బతీయగలదు. ఎందుకంటే ఒక మనిషి సోమరిగా బ్రతకడం వలన తన జీవితాన్నే కాదు, తన చుట్టూ ఉన్న ఆధారపడిన వాళ్ల జీవితాలను కూడా నిర్వీర్యం చేయగలడు. సూచనలు: సోమరితనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని నమ్ముతున్నారా? అవును అయితే దాని నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారా? నిర్ణయం తీసుకోండి. 40 రోజుల దీక్ష. ప్రతిరోజు ఏమి చేయాలో దైనందిక చర్యను రాసుకోండి. ఇంట్లో వాళ్ళ సాయం తీసుకోండి. నిజాయితీగా ఆ ప్రణాళికను పాటించండి. ముందే ఇంట్లో వాళ్లకు చెప్పి మీ ప్రయత్నాన్ని ప్రోత్సహించమని, మీకు సాయం చేయమని చెప్పండి. మీ మనసులో మీరే స్థిర నిర్ణయం తీసుకోండి. గమ్యాన్ని సాధించే వరకు సోమరితనాన్ని దరి చేర్చక కృషి చేయాలి అని. మీ దినచర్యలో నిజాయితీగా వ్రాసుకొని దైనందినితో బేరీజు వేసుకోండి. వ్యత్యాసం ఉంటే మరుసటి రోజు సరిదిద్దుకోండి. చాలా చురుగ్గా ఉన్న స్నేహితులను మీ చుట్టూరా ఉంచుకోండి. వాళ్లతో పాటుగా మీరు చురుకుగా తయారవుతారు. గమ్యాన్ని చేరినప్పుడు వచ్చే మానసిక సంతృప్తి మిమ్మల్ని మరెన్నో అద్భుతాలు సాధింపచేస్తుంది. ఇక ఏముంది, మీ సోమరితనం ఇట్టే మాయమైపోతుంది. స్ఫూర్తి మంత్రం: లేజినెస్ లీడ్స్ మెనీ పీపుల్ టు యాస్ట్రే. స్ఫూర్తి: కోతి నుండి మనిషి రూపాంతరం చెందాడు అన్న సిద్ధాంతాన్ని కనిపెట్టిన చార్లెస్ డార్విన్ గురించి మనం తెలుసుకుందాం. గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆయన చాలా సోమరివాడట. తన సొంత విషయాలు తను స్వయంగా ఎప్పుడూ చేసుకునేవాడు కాదట. అదే విధంగా ప్రతి విషయంలోనూ ఎంతో సోమరితనం ప్రదర్శించేవాడట. కానీ అదే చార్లెస్ డార్విన్ కోతి నుండి మనిషి రూపాంతరం చెందాడు అన్న సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ఎలాగో తెలుసా? ఆసక్తి, జిజ్ఞాస, ఇష్టం మరియు కుతూహలం వలన. కాబట్టి పిల్లలు, ఆసక్తి ఉంటే ఎంతటి సోమరిపోతు అయినా అద్భుతాలు చేయగలడు. నిజానికి మీకు ఇంకొక గమ్మత్తైన విషయం: సోమరులు చాలా విషయాలకి సులభమైన పద్ధతులు కనిపెట్టగలరని నిరూపించారు. ఎందుకంటే వాళ్లకు కష్టపడటం ఇష్టం లేదు కాబట్టి. మనిషిలోని సుఖపడాలనే కోరిక, కష్టపడి పని చేయటం ఇష్టం లేని సోమరితనం వల్లే మానవులు బద్ధకస్తులు. కనుక సుఖపడటానికే బల్బులను, మిక్సీలు, గ్రైండర్ల వంటి వాటిని, ఫ్యాను, లిఫ్ట్, రేడియో, టీవీ, రైలు, విమానం లాంటి వాటన్నిటినీ కనిపెట్టారట. బాగుంది కదా పిల్లలు? కాబట్టి మీ సోమరితనాన్ని కూడా
మీరు మంచి మార్గంలో ఉపయోగించి తద్వారా గొప్ప లాభాలు సంపాదించాలి, సమాజానికి మేలు చేయాలి. సో పిల్లలు, సే బై బై టు లేజీ అండ్ సే హాయ్ హాయ్ టు స్మార్ట్ వర్క్.